ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో పిల్లే. చాలా మంది వాళ్ళ పార్టీ నాయకులు చీకట్లో చూసి అతను పిల్లి అనుకుంటున్నారు. అతను పిల్లి కాదని ఈ రోజు పిల్లి అని అందరికి కూడా తెలిసింది. అదేవిధంగా ఆయనకు ఉన్న టెన్షన్స్, విపరీతమైన టెన్షన్స్ తోటి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. సో త్వరలోనే సీఎం పదవి పోతుందని గత ఆయన ఎక్కిన 2 సంవత్సరాల నుండి ఇదే చర్చ జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే ఈ రోజు మాట్లాడడానికి అర్థమవుతుంది. పరిపాలన అనుభవం లేక ఎప్పుడు కూడా ఆయన మంత్రి పదవి లేకపోవడం, అంటే ఆయనకు పరిపాలన రంగంలో ఆయన సక్సెస్ కాకపోవడానికి ముఖ్య కారణం వాళ్ళ మంత్రుల్లో కూడా ఒకరు కూడా నాలెడ్జ్ పర్సన్ లేకపోవడం. ఒకరు అరొకరు ఉన్నా కూడా వాళ్ళు కూడా సీఎం అయిదాం, రేవంత్ రెడ్డిని దించేద్దామని దురాశతో వాళ్ళందరూ కూడా ఉండడం, అంటే సమిష్టిగా పనిచేయడం లేదు. అదే గతంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారి పరిపాలన వన్ అండ్ ఓన్లీ బాస్. ఒక బాస్ చెప్తే మిగిలిన వాళ్ళు అందరూ వినాల్సిందే తప్ప వేరే ఆప్షనే లేదు. నో ప్రజాస్వామ్యంలో అదే అండి. ఇప్పుడు మనం చదువుకున్నాం. మనం చదువు రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అభిప్రాయం స్వీకరిస్తే దాంట్లో ఏం ఉండదండి. చదువుకున్నాం మనము వాళ్ళకి మంచి చేయాలి, అంతే తప్పించి వాళ్ళ అభిప్రాయం తీసుకొని నీ చదువుని పక్కకు పెట్టి నువ్వు కూడా వాళ్ళలాగానే ప్రవర్తిస్తా అంటే నీవు చదువుకున్న చదువుకు విలువ ఎక్కడ చెప్తున్నాడు కదండి. ఆయన కూడా ఇప్పుడు ఉద్యోగులు సమరమే అని రాశారు లెటరు. ఇప్పుడు మీరు సమరం చేస్తే ప్రభుత్వం కుప్పగొలుతుందని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటిది? ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కుప్పగొలుతుంది అని డైరెక్ట్ గానే చెప్పాడు. సో నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఈ ఉద్యోగుల ధర్నా ఇవన్నీ చేసే కంటే ఆయన సొంతంగా నాకు చేత కావడం లేదు, ప్రభుత్వం నడపడం రావడం లేదు, నేను చేతులు ఎత్తేస్తున్నా అని రాజీనామా చేయడం మంచిది. లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఒక 5 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు జీతాలు తీసుకోకుండా వాళ్ళ ఎంపీలు, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఉంటే రాష్ట్రము అభివృద్ధి కానీ, వాళ్ళ సంక్షేమ పథకాలు కానీ, ఉద్యోగులకు కానీ అన్ని రకాల సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించచ్చు. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది, మేము కనుక ఒక సంవత్సరం కడుపు కాల్చుకుంటే అన్ని అప్పులను తీర్చగలుగుతామని రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. సో మరి ఇప్పుడు ఎందుకు ఒక సంవత్సరం కడుపు కాల్చుకుండడం లేదని మేము అడుగుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ప్రజల తరపున ఈ 5 సంవత్సరాలు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మీరు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు జీతభత్యాలు లేకుండా పనిచేయండి. రాష్ట్రం అది ధనిక రాష్ట్రంగా త్వరలోనే వెలుగొందుతుంది. అంతే తప్పించి మీ పిచ్చి తుగ్లక్ పాలన, పిచ్చి నిర్ణయాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది. తప్పకుండా నాకు తెలిసి అయితే చదువుకున్న దాంట్లో అయితే శ్రీధర్ బాబు గారు అవుతారు అనుకుంటానండి. మారే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొకటి, ఎవరు మారినా కూడా ప్రజల తలరాత మారదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మారినంత మాత్రాన కింద ఉన్న ఇప్పుడు వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మారతారని కాదు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వంతో కాదు, అది 100% అది పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తులతోటే అవుతుంది, అంతే తప్పించి వీళ్ళతో కాదు. లేదంటే అదే అంటున్నాం కదండి, వీళ్ళు కాంగ్రెస్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాలు జీతభత్యాలు మానేయాలి. ప్రజల మేలు కోసమే ఆ జీతం అంతా ఖర్చు చేస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ఎట్లుందంటే కాంగ్రెస్ పరిస్థితి, తిప్పిన రోల్నే తిప్పి అంతా ప్రజలు పిప్పి చేస్తున్నారు తప్పించి వేరేం లేదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ గారు అప్పచేశారు, వాళ్ళ వల్లనే అయింది. 2 సంవత్సరాలు ఏం బీకిరండి, ఇంకా అంటే ఇంకోసారి 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గారి మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజాపాలన అనేది వీళ్ళు చేయడం లేదు. ప్రజాపాలనతోటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా వాళ్ళు ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గచ్చిబౌలి భూములు లాక్కుండే ప్రయత్నం చేశారు, ఎక్కడ అప్పు పుట్టడం లేదంటున్నారు. ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. కనీసం చెప్పులు కూడా లాక్కుండే పరిస్థితి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు గచ్చిబౌలి భూములు లాక్కుండే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రజలు ఎందుకు అంటున్నారంటే టీఎస్ ను టీజీ చేశాడు, తెలుగుతల్లి విగ్రహాన్ని, తెలంగాణ విగ్రహాన్ని ఇది చేశాడు. ఏది చూసినా అన్ని మార్పులు చేర్పులు తప్పించాయని ఏం లేదు. ఇప్పుడు ప్రగతి భవన్, ప్రజాభవన్ బోర్డులు మార్చాడు తప్పించాయన కష్టపడి ఏది కట్టింది లేదు, ఎక్కడ చెమటోర్చి తెలంగాణ కోసం ఉద్యమం చేసింది లేదు, ఎక్కడా కూడా ఏ పథకంలో కూడా. ఎందుకంటే పింఛన్లు కానీ ఏది కూడా 4,000 ఇస్తున్నారు. గతే 2 సంవత్సరాల నుండి 2,000 ఇవ్వడమే జరుగుతుంది. అంటే 2,000 రూపాయలు ప్రజాధనం ఎక్కడికి పోతుంది? అదే ఇప్పుడు రైతు బీమా, రైతు బంధు అన్ని పథకాలలో కూడా మొత్తం అవినీతి అండి. 7,500 ఇస్తున్నారు. 2 పథకాల్లో కూడా 4 హామీలు ఉన్నాయండి. అది ఇంకా ఒక్కొక్కటి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదండి. అంటే మొత్తం ఓవరాల్ గా మనం చూసినట్టయితే 100%లో 10% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే హీజ్ ఏ ఫెయిల్యూర్ పొలిటీషియన్. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అందరూ టైగర్ అని, పులి
చాలా మీ ఆఫీస్ దగ్గర కింద సాయంత్రం రేవంత్ రెడ్డి గారు నిజంగానే పిల్లి లెక్క మాట్లాడుతారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి వాడు. తండ్రి చేతులు వేసి మీరు ఏమన్నా తెచ్చుకోరంటే అది సరికాదు కదా. ప్రతిదానికి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. మేము ఇలా కాదు, ఇలా గవర్నమెంట్ దగ్గర లోటు బడ్జెట్ ఉంది, రేపు చేసుకుంటాము, రేపు మీకు రేపటి రోజున మేము మించుతాము, కొద్దిగా టైం ఇవ్వండి, ఆగండి, రాష్ట్రం ఎప్పుడు వచ్చింది అప్పుల చిట్టా ఉంది అదే అని చెప్పేసి ఏదో చెప్పి మేము రాష్ట్రాన్ని డెవలప్ చేస్తున్నాం, ఇన్కమ్లు చేస్తున్నాము అని చెప్పి ప్రజలకు సరైనటువంటి సమాధానం చెప్పాలి. కానీ నాకు ఏం తెలియదు. ఇప్పుడు ఇష్టం అంటే ఆశ ఉంటుంది, ఇష్టం అంటే ఆశ ఉంటుంది ఎవరికైనా కూడా. నేను ఇయ్య పాయింట్ ఏం చేస్తాం అంటే నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో నేను ఇయ్యాను, అతను ఏం కాదు నన్ను కోచర్ రావంటే సరైనది కాదు. చేస్తాం, ఇవ్వాలి కాదు, కొద్దిగా నాకు టైం ఇవ్వండి, ఒక 6 నెలల టైం అయినా సంవత్సరం ఇవ్వండి, 2 సంవత్సరాలు ఇవ్వండి, మేము ఎలక్షన్ అయిపోయారు కానీ మీకు చేస్తామని చెప్పేసి మాట్లాడినప్పుడు మాట్లాడితే బాగుంటుంది. మనమే మాట అరే అంటే వేరుంటుంది, అమ్మ చేద్దాము అనే విషయం వేరుంటుంది. మాట చెప్పేదాన్ని మనం చెప్పే విధానంలో కూడా సరిగా ఉంటుంది తప్ప నేను చెయ్య అంటే ఇంకా చాలా కోపమయ్యి రాష్ట్రం మొత్తం అల్లకల్లమే స్థితి. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాట్లాడడం సరికాదు. అది నిజంగా చేతగాని మాటలేదు రేవంత్ రెడ్డి గారి. నిజం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు మీ పరిపాలన కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చుట్టుపక్కల పంట ఉన్నటువంటి మీ 65 మంది ఎమ్మెల్యేలను మీరు సరిగా చూసుకోవాలి. ఫస్ట్ మీరు మంచి చేస్తారో చెడు చేస్తారో సెకండరీ విషయము. మీరేమన్నా ఏదాం వరకు మీ పక్క పంట ఉన్నటువంటి మంత్రులు మీ సీఎం పదవిని ఎప్పుడు లాగి పడేయాలని మీరు కొట్లాట పెట్టుకోండి. మీరు పరిపాలన మీకు దృష్టి లేదు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ ఎమ్మెల్యేలు మీరు అందరూ కొట్లాడుకుంటారు, మీకు మంత్రి పదవిలో మీకు కావాలని కొట్లాడుకుంటారు, ఇది కావాలి అది కావాలని కొట్లాడుకుంటారు తప్ప మీరు ప్రజల పైన నిరంతరం దృష్టి పెడితే రాష్ట్రాన్ని ఇలా హైదరాబాద్ అంటే ఇలా తెలంగాణ ప్రాంతంలో మనకు హైదరాబాద్ ఉందండి. మన హైదరాబాద్ ఉండగా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి కాదు. మనది డెవలప్డ్ స్టేట్ మనది. హైదరాబాద్లో ఇలా ఐటీ కంపెనీస్ ఇండస్ట్రీస్ ప్రతి దాంట్లో ఇన్కమ్ సోర్స్ వస్తుంది. ఇలా అమ్మలాంటి హైదరాబాద్ ఉండగా హైదరాబాద్ ఇన్కమ్ సోర్స్ ఎట్లా జనరేట్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్ ఉండాలి తప్ప మీరు మేము కొట్లాడుకుంటాం వీడు ఇట్లా వాడు అట్లా మీ పార్టీలలో మీరు ఇవన్నీ కొట్లాడుకున్నాక మీరు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఏం చేస్తారండి? మా సీఆర్ఓ సార్ ఉంది, సీఆర్ఓ సార్ ఇప్పుడు ఎల్ఎం మినిస్టర్ ఆయన్ని సీఆర్ఓ సార్ ఉంది కాబట్టి సీఆర్ఓ సార్ కూడా బాగానే లీడ్ చేస్తుండే మంచిగా ఆయన. ఇప్పుడు ఎందుకంటే సీఎం గారు కూడా పోయినప్పుడు కూడా ఎవరిని పక్కన పెట్టుకోకుండా సీఆర్ఓ సార్నే తీసుకొని పోతున్నాడు ఫారెన్ ట్రిప్స్ కానీ. మరి ఈయన కాదు డబ్బులు ఇవ్వాలి అంటుండే రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. మరి ఈ దేశాలు తిరిగి ఏం చేస్తుండో టూరిజం చూడడానికి వెళ్తుండా మరి లేకుంటే కంపెనీలకి డబ్బులు తేయడానికి వెళ్తుండే అర్థం కావట్లా. కాంగ్రెస్ పార్టీ కొట్టుకునే ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ రాజకీయాలు సెంట్రల్ లాగా ఢిల్లీలో కూడా ఒక మాట చెప్పాలి. మీరు ఏదైనా సీఎం చెప్పినట్టు వినాలి, మీరు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పినట్టు వినాలని చెప్పేసి భయం పెడితే రాష్ట్రంలో పరిపాలన మీరు కొట్లాడుకోవడం వల్ల రాష్ట్ర ప్రజల పరిపాలన భంగం కలుగుతుంది.